హలో ఎవ్రీవన్, నెక్స్ట్ our టాప్ 5 ఇంపార్టెంట్ రూల్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? అయితే లెట్స్ స్టార్ట్ our రూల్స్. Elected as the president. She is elected as the president. He is treated as a child. He is treated as a child. So in these 4 statements, which statement is right and which statement is wrong, and the statement is wrong why? Because ఇది మనం తెలుసుకోవాలి. వీటన్నిటిలోనూ కామన్గా మనకు ఒక వర్డ్ కనిపిస్తుంది, అదేంటో తెలుసా? యాజ్. సో దిస్ రూల్ ఈజ్ అబౌట్ యాజ్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఏ ప్లేస్లో యూజ్ చేయకూడదు అనేది ఈ రూల్ మొత్తం. సో చూద్దాం రండి. యాజ్ వచ్చినప్పుడు కొన్ని టర్మ్స్ దగ్గర మాత్రమే యూజ్ చేయాలి, కొన్ని టర్మ్స్ దగ్గర యాజ్ అనేది యూజ్ చేయకూడదు. ఆ యాజ్ వచ్చినప్పుడు మనం ఏ టర్మ్స్ దగ్గర యూజ్ చేయాలి అంటే ట్రీట్, డిఫైన్, రిగార్డ్, డిస్క్రైబ్. ఏ టర్మ్స్ దగ్గర యూజ్ చేయకూడదు అంటే ఎలెక్ట్, అపాయింట్. అలాంటప్పుడు ఒక్కొక్క వర్డ్కి స్పెసిఫిక్గా కొన్ని వర్డ్స్ దగ్గర యూజ్ చేయాలి, కొన్ని దగ్గర యూజ్ చేయకూడదు అని అనుకుంటున్నాం. అది ఎలా గుర్తుండిద్ది అని అంటే మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. జస్ట్ చూడగానే చదవగానే అయితే ఖచ్చితంగా అర్థం కాదు. ఎక్కువ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు లేకపోతే మాక్ టెస్ట్లో మనం రాసేటప్పుడు చాలా గ్రామర్ ఎర్రర్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఐడెంటిఫై చేయడానికి మనం గుర్తు చేసుకుంటూ ఉంటే ఈ గ్రామర్ రూల్స్ అనేవి కానీ వీటి యొక్క అప్లికేషన్ అనేది కానీ మనకు బాగా గుర్తుంటుంది. సో ఇక్కడ యాజ్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, ఏ వర్డ్స్ దగ్గర అంటే ట్రీట్, డిఫైన్, రిగార్డ్, డిస్క్రైబ్ అనే వాటి దగ్గర యూజ్ చేయొచ్చు. అలానే యాజ్ని ఎక్కడ యూజ్ చేయకూడదు అని అంటే ఎలెక్ట్, అపాయింట్మెంట్ ఇలా వచ్చినప్పుడు యూజ్ చేయకూడదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం రండి. బయాలజీ ఈజ్ డిఫైన్డ్ యాజ్. సో డిఫైన్డ్ అనే వర్డ్ దగ్గర మనం యాజ్ని యూజ్ చేయొచ్చు కాబట్టి ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అయింది. బయాలజీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. సెకండ్ సెంటెన్స్, హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ గాడ్ ఇన్ ఇండియా. రిగార్డెడ్ యాజ్ అని అంటున్నాడు. సో రిగార్డ్ అనే దాని దగ్గర కూడా మనం యాజ్ యూజ్ చేయొచ్చు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి రైట్ అవుతుంది. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ గాడ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ సెంటెన్స్, షీ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్. షీ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్. ఎలెక్టెడ్ అనే వర్డ్ దగ్గర మనం యాజ్ని యూజ్ చేయకూడదు. సో ఇక్కడ చూసారు కదా, యాజ్ ఎలెక్ట్ కాబట్టి షీ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ అనే వర్డ్ అనేది అనే సెంటెన్స్ అనేది రాంగ్. నెక్స్ట్ హీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ చైల్డ్. సో ట్రీట్ దగ్గర యాజ్ యూజ్ చేయొచ్చు కాబట్టి హీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ చైల్డ్ అనేది కూడా కరెక్ట్. ఓకే, ఈ రూల్ యొక్క క్విక్ గ్లాన్స్ చూద్దాం. యూజేజ్ ఆఫ్ యాజ్. యూజ్ యాజ్ ఆఫ్టర్ స్పెసిఫిక్ వర్బ్స్, omit it after అదర్స్. ఓకే, స్పెసిఫిక్ వర్బ్స్ దగ్గర యాజ్ని యూజ్ చేయాలి, కొన్నిటి దగ్గర యూజ్ చేయకుండా ఉండాలి. ఎక్కడ మనం యూజ్ చేయాలో చూడండి. వర్బ్స్ యూజ్డ్ విత్ యాజ్, ట్రీట్, డిఫైన్, రిగార్డ్, డిస్క్రైబ్. సో ఈ 2 ఎగ్జాంపుల్సే మనం ఇప్పుడు చూసాం. బయాలజీ ఈజ్ డిఫైన్డ్ యాజ్, హీ ఈజ్ ట్రీటెడ్ యాజ్, హీ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్. సో ఈ 3 ఎగ్జాంపుల్స్లో కూడా మనం యూజ్ చేసాం కదా, డిఫైన్డ్ యాజ్, ట్రీటెడ్ యాజ్, డిస్క్రైబ్డ్ యాజ్, రిగార్డ్ యాజ్. అది ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది ఇక్కడ ఉంది. ఎలెక్ట్, అపాయింట్. షీ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్, రాంగ్. షీ ఈజ్ ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్. ద బోర్డ్ అపాయింటెడ్ హిమ్ సిఇఓ. ఓకే, ద బోర్డ్ అపాయింటెడ్ హిమ్ యాజ్ సిఇఓ కాదు, ద బోర్డ్ అపాయింటెడ్ హిమ్ సిఇఓ. సో ద బోర్డ్ అపాయింటెడ్ హిమ్ యాజ్ సిఇఓ రాదు. హీ ఈజ్ రిగార్డెడ్ గాడ్ ఇన్ ఇండియా. హీ ఈజ్ రిగార్డెడ్ గాడ్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్, ద కమిటీ అపాయింటెడ్ హిమ్ యాజ్ డైరెక్టర్. ద కమిటీ అపాయింటెడ్ హిమ్ డైరెక్టర్. Let's start our rule number 26. Rule number 26 is about as. The usage of as. As అనే వర్డ్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు అనేది ఈ రూల్. సో యాజ్ అనే వర్డ్ని యూజ్ చేసేటప్పుడు మనం కొన్ని పర్టికులర్ వెబ్స్ దగ్గర మాత్రమే యూజ్ చేస్తాం. ఆ వెబ్స్ ఏంటి అని అంటే ట్రీట్, డిఫైన్, రిగార్డ్, డిస్క్రైబ్. వాట్ ఆర్ ద వెబ్స్? ట్రీట్, డిఫైన్, రిగార్డ్, డిస్క్రైబ్. అదే యాజ్ని కొన్ని వర్బ్స్ దగ్గర మనం యూజ్ చేయము. ఎలెక్టెడ్, అపాయింట్. సో ఈ వర్డ్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేసి సెంటెన్స్ ఎలా వస్తుంది, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందని కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. బయాలజీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్. బయాలజీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. అంటే బయాలజీ
ఈజ్ డిఫైన్డ్ యాజ్. సో డిఫైన్డ్ యాజ్ అనేది డిఫైన్డ్ దగ్గర మనం యాజ్ని యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. గో ఫర్ ద సెకండ్ ఎగ్జాంపుల్. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ గాడ్ ఇన్ ఇండియా. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ గాడ్ ఇన్ ఇండియా. రిగార్డెడ్ యాజ్ దగ్గర కూడా మనం యాజ్ అనేది యూజ్ చేయొచ్చు, రిగార్డ్ అనే వర్డ్ దగ్గర, వర్బ్ దగ్గర కూడా. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రైట్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్. షీ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్. షీ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్. సో ఎలెక్టెడ్తో పాటు యాజ్ అనే వర్డ్ అనేది రాకూడదు, కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. హీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ చైల్డ్. ట్రీటెడ్ దగ్గర యాజ్ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు. సో ఇది రైట్ స్టేట్మెంట్. తర్వాత ఈ రూల్ యొక్క క్విక్ గ్లాన్స్ చూద్దాం రండి. యూజేజ్ ఆఫ్ యాజ్. యూజ్ యాజ్ ఆఫ్టర్ స్పెసిఫిక్ వర్బ్స్, ఒమిట్ ఇట్ ఆఫ్టర్ అదర్స్. సో ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ట్రీట్, డిఫైన్, రిగార్డ్, డిస్క్రైబ్. సో ఇక్కడ చూడండి, డిఫైన్డ్ యాజ్, ట్రీటెడ్ యాజ్, డిస్క్రైబ్డ్ యాజ్. సో ఈ మూడింటి దగ్గర యాజ్ యూజ్ చేయొచ్చు, కాబట్టి ఈ మూడు కూడా కరెక్ట్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్కడ యూజ్ చేయకూడదు అంటే ఎలెక్ట్, అపాయింట్ దగ్గర యూజ్ చేయకూడదు, కాబట్టి షీ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. షీ ఈజ్ ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్. ద బోర్డ్ అపాయింటెడ్ హిమ్ CEO. హీ ఈజ్ రిగార్డెడ్ గాడ్ ఇన్ ఇండియా. రిగార్డెడ్తో పాటు మనకి ఎప్పుడూ కూడా యాజ్ అనే వర్డ్ రావాలి, కాబట్టి హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ గాడ్ ఇన్ ఇండియా. ద కమిటీ అపాయింటెడ్ హిమ్ యాజ్ డైరెక్టర్. సో అపాయింట్తో పాటు యాజ్ రాకూడదు, కాబట్టి యాజ్ క్యాన్సిల్ చేసి ద కమిటీ అపాయింటెడ్ హిమ్ డైరెక్టర్. సో దిస్ ఈస్ వెబ్ ప్లస్ హ్యాజ్ ప్లస్ డిస్క్రిప్షన్. సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం యాజ్ని? ట్రీట్, డిఫైన్, రిగార్డ్, డిస్క్రైబ్. ఇంకెక్కడ యూజ్ చేయమంటే ఎలెక్ట్, అపాయింట్, నేమ్ ఇలాంటి వచ్చినప్పుడు యాజ్ అనేది యూజ్ చేయం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 26. ఓకే, లెట్స్ స్టార్ట్ ఆర్ రూల్ నెంబర్ 28. కొన్ని వర్బ్స్లో ఇంగ్ ఫామ్ అనేది ఉండదు. సో కొన్ని వెర్బ్స్కి ఇంగ్ ఫామ్ అనేది ఉండదు. ఆ ఇంగ్ ఫామ్ లేని కొన్ని ఆ పర్టికులర్ వెర్బ్స్ ఏంటి అంటే ఓన్, బిలాంగ్, హ్యావ్, సీ, స్మెల్, టేస్ట్, లవ్, నో, థింక్. ఈ వర్డ్స్ అన్నిటికీ కూడా వెర్బ్స్లో ఇంగ్ ఫామ్ అనేది ఉండదు. కానీ ఇప్పుడు మనం వీటిని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేస్తామో చూద్దాం రండి. ఒకవేళ వాటికి ఇంగ్ ఫామ్ వస్తే ఆ సెంటెన్స్లో ఎర్రర్ ఉంది అని మీనింగ్. ఈ సెట్ ఆఫ్ వర్డ్స్లో ఏ వర్డ్కైనా కానీ ఒక సెంటెన్స్లో మనం యూజ్ చేసినప్పుడు ఆ వర్బ్కి ఇంగ్ ఫామ్ వస్తే ఆ సెంటెన్స్లో ఎర్రర్ ఆ పార్ట్లో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ యామ్ ఓనింగ్ ఎ కార్. ఐ యామ్ ఓనింగ్ ఎ కార్. సో ఐ యామ్ ఓనింగ్ ఏ కార్లో ఐ యామ్ ఓనింగ్ ఏ కార్, ఓనింగ్ అనే దానికి ఓన్ మాత్రమే ఉంటుంది, ఇంగ్ ఫామ్ రాదు, కాబట్టి ఈ సెంటెన్స్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ సెంటెన్స్ ఐ యామ్ లవ్వింగ్ ఇట్. ఐ యామ్ లవ్వింగ్ ఇట్, లవ్ అనే వర్డ్కి కూడా ఇంగ్ ఫామ్ రాదు. సో దిస్ సెంటెన్స్ ఈజ్ ఆల్సో రైట్. హీ ఈజ్ ఎ వెరీ లవ్వింగ్ పర్సన్. హీ ఈజ్ ఎ వెరీ లవ్వింగ్ పర్సన్. సో ఇక్కడ లవ్వింగ్ని వెర్బ్గా తీసుకున్నప్పుడు అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. అదే లవ్వింగ్ని మనం అడ్జెక్టివ్గా తీసుకున్నప్పుడు రైట్ అవుతుంది. ఇక్కడ కూడా ఓనింగ్ని మనం వెర్బ్గా తీసుకున్నప్పుడు రాంగ్ అవుతుంది. అదే ఓనింగ్ని అడ్జెక్టివ్గా తీసుకున్నప్పుడు ఆ సెంటెన్స్ రైట్ అవుతుంది. ఇక్కడున్న ఏ వర్డ్స్లో అయినా వేటినైనా కానీ మనం వర్బ్స్గా యూజ్ చేసామంటే, వర్బ్స్గా యూజ్ చేస్తూ ఇంగ్ ఫామ్ని యాడ్ చేసాము అంటే అప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. వాటిని కనుక మనం అడ్జెక్టివ్స్గా యూజ్ చేసామంటే అప్పుడు ఆ స్టేట్మెంట్లో ఎలాంటి రాంగ్ ఉండదు. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం రండి. ఐ యామ్ హ్యావింగ్ ఎ కార్. సో హ్యావ్ కూడా ఉంది కదా ఇక్కడ. ఐ యామ్ హ్యావింగ్ ఎ కార్. ఓకే, ఐ యామ్ హ్యావింగ్ ఎ కార్, ఇట్ ఈజ్ ఎ రాంగ్. వై? బికాస్ హ్యావ్కి ఇంగ్ ఫామ్ వచ్చి దాన్ని వర్బ్గా యూజ్ చేయకూడదు కాబట్టి. ఐ హ్యావ్ ఎ కార్ ఇక్కడ ఓకే, హ్యావ్ని వర్బ్గానే యూజ్ చేసాం, ఇంగ్ ఫామ్ తీసేసాం, కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రైట్. అలానే హ్యావ్ అనే వర్డ్ అనేది మనకి పొసెషన్ని, బిలాంగింగ్నెస్ని, ఓనర్షిప్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఐ యామ్ హ్యావింగ్ లంచ్ నౌ. చూడండి, ఐ యామ్ హ్యావింగ్ లంచ్ నౌ. సో ఇక్కడ ఐ యామ్ హ్యావింగ్ లంచ్ నౌలో హ్యావింగ్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఇది రైట్. ఎందుకని అంటే ఇక్కడున్న ఈ హ్యావింగ్ అనేది మెయిన్ వెర్బ్ని రిప్రజెంట్ చేయట్లేదు, ఇది లంచ్ అనే నాన్ ఫామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కాబట్టి ఇక్కడ హ్యావింగ్ అనేది యాడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది. సో ఈ సెంటెన్స్ ఈజ్ కంప్లీట్లీ రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. హ్యావింగ్ డన్ ద వర్క్ హీ వెంట్ టు ప్లే. హ్యావింగ్ డన్ ద వర్క్ హీ వెంట్ టు ప్లే. హ్యావింగ్ డన్ ది వర్క్ హీ వెంట్ టు ప్లే. ఇక్కడ కూడా ఈ హ్యావింగ్ అనేది ఇక్కడున్న ఈ వర్క్ అనే నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కాబట్టి ఇది అడ్జెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఇది వెర్బ్ ఫామ్లా
వర్క్ చేయట్లేదు, మెయిన్ వెర్బ్లా వర్క్ చేయట్లేదు, ఓన్లీ అడ్జెక్టివ్గానే వర్క్ చేస్తుంది. కాబట్టి దిస్ సెంటెన్స్ ఈజ్ ఆల్సో రైట్. లెట్స్ లుక్ ఎట్ ఎ గ్లాన్స్ ఆఫ్ దిస్ రూల్. వర్బ్స్ అండ్ దేర్ కరెక్ట్ ఫార్మ్. ఓకే, రైట్. The rule is static verbs should be used in simple and perfect tenses, never in ing forms when showing possession or state. పొసెషన్ని కానీ స్టేట్ని కానీ చూపించేటప్పుడు ఈ వర్డ్స్కి ఇంగ్ ఫామ్ అనేది రాదు. వాటిని నార్మల్గా మనం సింపుల్ లేదా పర్ఫెక్ట్ టెన్సెస్లో మాత్రమే యూజ్ చేయగలం. సో వర్బ్స్ నాట్ యూజ్డ్ విత్ ఇంగ్ ఫార్మ్స్, స్టాటిక్ వర్బ్స్ ఓన్, బిలాంగ్, హ్యావ్, సీ, స్మెల్, టేస్ట్, లవ్, నో, థింక్. సో యూజేజ్ ఆఫ్ ద స్టాటిక్ వర్బ్స్, ఐ యామ్ లవింగ్ ఓనింగ్ ఏ కార్ కాదు, ఐ యామ్ లవింగ్ ఇట్ కాదు, ఐ హ్యావ్ ఏ కార్, ఐ నో దట్ పర్సన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హ్యావ్ షోస్ ద పొసెషన్, బిలాంగింగ్నెస్, ఓనర్షిప్. ఐ యామ్ హ్యావింగ్ ఏ కార్ కాదు, ఐ హ్యావ్ ఏ కార్. సో పొసెషన్ని, బిలాంగింగ్నెస్ని, ఓనర్షిప్ని చూపిస్తుంది కాబట్టి ఐ యామ్ హ్యావింగ్ ఏ కార్ కాదు, ఐ హ్యావ్ ఏ కార్. దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ, దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ. దిస్ హౌస్ బిలాంగింగ్ టు మీ కాదు, దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ. బికాస్ బిలాంగ్ అనే సబ్జెక్ట్కి బిలాంగ్ అనే వెర్బ్కి ఇంఫామ్ అనేది మనం యూజ్ చేయకూడదు. నెక్స్ట్, వెన్ ఇంఫామ్ ఈజ్ కరెక్ట్. ఎప్పుడు ఇంఫామ్ కరెక్ట్ అవుతుంది అంటే ఒక నౌన్ని అబ్జర్వ్ చేసినప్పుడు, మనం నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ వర్డ్ అనేది మనకి అడ్జెక్టివ్గా వర్క్ అయ్యేటప్పుడు మాత్రమే ఇది కరెక్ట్ అవుతుంది. హీ ఈజ్ వెరీ లవింగ్ పర్సన్. ఇక్కడ పర్సన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లవ్ అనేది అడ్జెక్టివ్గా వర్క్ అవుతుంది. ఐ యామ్ హ్యావింగ్ లంచ్ నౌ, హ్యావింగ్ డన్ దట్ వర్క్, హ్యావింగ్ డన్ దట్ ద వర్క్. సో ఇక్కడ మాత్రం హ్యావింగ్, లవింగ్ ఇవన్నీ కూడా రైట్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 28. 29. Rule number 29 explains about some words. Which are the words? Ever, never, yet, already, now, just now, up till now. These are the words. ఈ వర్డ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్ టెన్స్ మాత్రమే యూజ్ చేయాలి. We only use perfect tense with some words. We only use perfect tense with some words. What are that words? We only use perfect tense with some words అన్నాం కదా. ఆ వర్డ్స్ ఏంటి అంటే ఎవర్, నెవర్, ఎట్, ఆల్రెడీ, నౌ, జస్ట్ నౌ, అప్ టిల్ నౌ. ఈ వర్డ్స్ వచ్చినప్పుడు కేవలం ఆ సెంటెన్స్లో మనం పర్ఫెక్ట్ టెన్స్ని మాత్రమే యూజ్ చేయాలి. ఎలాంటి అదర్ టెన్స్ని యూజ్ చేయకుండా ఓన్లీ పర్ఫెక్ట్ టెన్స్ని మాత్రమే యూజ్ చేస్తే ఈ వర్డ్స్ ఉన్న సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఈ పర్ఫెక్ట్ టెన్స్ కాకుండా మిగిలిన ఏ టెన్స్ని మనం యూజ్ చేసినా కానీ ఆ సెంటెన్స్లో ఎర్రర్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్తో చూద్దాం. హీ వెంట్ దేర్ ఆల్రెడీ, హీ హ్యాస్ గాన్ జస్ట్ నౌ. డిడ్ యూ ఎవర్ సీ ద తాజ్ మహల్? షీ డిడింట్ సబ్మిట్ ద అసైన్మెంట్ ఎట్. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ కాకుండా మిగిలిన 3 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ రాంగ్ అని తెలుసుకోవడానికి మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి లెట్ ట్రై. కొన్ని వర్డ్స్ అన్నాం కదా ఇక్కడ మనం, ఆల్రెడీ, గాన్, జస్ట్ నవ్ అండ్ ఎవర్. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్న సెట్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఎవర్, నెవర్, ఎట్, ఆల్రెడీ, నౌ, జస్ట్ నౌ, అప్ టిల్ నౌ అని. సో ఈ వర్డ్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది సింపుల్లో ఉంది, ఏది పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, ఏది డిఫరెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాకుండా వేరే టెన్స్లో ఉంటే ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్, థర్డ్, ఫోర్త్ సెంటెన్సెస్లో ఏది రైట్, ఏది రాంగ్. సో ఫస్ట్ చూడండి, హీ వెంట్ దేర్ ఆల్రెడీ. హీ వెంట్ దేర్ ఆల్రెడీ. ఇక్కడ వెంట్ అనే వర్డ్ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. హీ హ్యాస్ గాన్ జస్ట్ నౌ. ఇక్కడ హ్యాస్ గాన్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సెకండ్ సెంటెన్స్ అనేది రైట్. డిడ్ యూ ఎవర్ సీ ద తాజ్ మహల్. డిడ్ యూ ఎవర్ సీ ద తాజ్ మహల్. ఇక్కడ ఎవర్ అనే వర్డ్ని యూజ్ చేసాం. డిడ్ యూ ఎవర్ సీ ద తాజ్ మహల్. సో డిడ్ యూ ఎవర్ సీ, డిడ్ అనేది సింపుల్ పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. నెక్స్ట్, షీ డిడ్ నాట్ సబ్మిట్ ద అసైన్మెంట్ ఎట్. షీ డిడ్ నాట్ సబ్మిట్ ద అసైన్మెంట్ ఎట్. ఇంకా సబ్మిట్ చేయలేదు. ఎట్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం కాబట్టి డిడ్ నాట్ అనేది సింపుల్ సింపుల్ పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఒకసారి మళ్ళీ చూడండి. హీ వెంట్ దేర్ ఆల్రెడీ. హీ వెంట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దిస్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. డిడ్ యూ ఎవర్ సీ ద తాజ్ మహల్. ఎవర్ అనే వర్డ్ని యూజ్ చేసాం. డిడ్ అనేది సింపుల్ పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. షీ డిడింట్ సబ్మిట్ ద అసైన్మెంట్ ఎట్.
Didn't means simple past. So this statement is also wrong. Let's take a quick glance of this rule. The rule static verbs should be used in simple or perfect tenses when showing possession of the state. Okay, the perfect tense rule is ever, never, never, yet, already, now, just now, up till now. Okay, perfect tense means past present connection. Simple past కాదు. Okay, correct uses he has, went, has, gone. He has went కాదు, he has gone just now. He has went just now అని అంటాం కదా, he has went just now కాదు, he has gone just now. Have you ever seen the Taj Mahal? So he must, he went there already. Wrong answer. Did you ever see the Taj Mahal? Did, simple past. Did not, simple past. Went, simple past. So this is all about rule number 29. We only use perfect tense with the particular words. What are the particular words is ever, never, never, at, already, now, just now, up till now, or until now. Okay, let we come to the last rule of the day and 30th rule of 120 rules of grammar. So this is, before seeing these examples, we know about the rule. Collective nouns. First, know the topic collective nouns. Collective nouns in the sense police, people, vermin, cattle, these are considered as the collective nouns. This represents the plural form of some words, or sorry, some persons or some things. Police is a plural, people, vermin, cattle, these are the plural nouns. So whenever these come, plural nouns, these are called as the plural nouns. Whenever these words come, then in that sentence we have to use the plural verb. సో ఎప్పుడైతే ఈ వర్డ్స్ మనకు ఒక సెంటెన్స్లో వస్తాయో అప్పుడు మనం ప్లూరల్ వెర్బ్స్ని మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకని అంటే ఇవి ఒక సెట్ ఆఫ్ థింగ్స్ గురించి చూపిస్తూ ఉంటాయి, ప్లూరల్ నౌన్స్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం నౌన్స్ గురించి. ప్లూరలా, సింగులరా, ఎలాంటి వర్డ్స్ని మనం యూజ్ చేయాలి అని. ఇక్కడ చూడండి, ద ఆడియన్స్ ఈజ్, అరే ఆన్సర్ కనపడుతుంది. ద ఆడియన్స్ డాష్ వాచింగ్ ద మూవీ. The audience dash watching the movie. The audience is watching the movie or the audience are watching the movie. అంటే the audience అనేది సెట్ ఆఫ్ వర్డ్స్ని రిప్రజెంట్ చేస్తుందా? ఎస్. వాచింగ్ ద మూవీ, దేని చూస్తున్నారు? మూవీని చూస్తున్నారు, కాబట్టి ద ఆడియన్స్ ఈజ్ వాచింగ్ ద మూవీ. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద ఆడియన్స్ డాష్ టేకింగ్ ద సీట్స్. ద ఆడియన్స్ డాష్ టేకింగ్ ద సీట్స్. ద ఆడియన్స్ ఈజా, ఇక్కడ ఈజ్ కాదు, ద ఆర్ వచ్చింది. ద ఆడియన్స్ ఆర్ టేకింగ్ ద సీట్స్. నెక్స్ట్ సిమిలర్గానే ఉంటాయి, బట్ ఈజ్, ఆర్ ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు వస్తుంది అన్నది మనం క్లారిటీగా తెలుసుకోవాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం ట్రై చేద్దాం రండి. ద ఆర్మీ డాష్ చేంజింగ్ ద డ్రెస్సెస్. ద ఆర్మీ డాష్ చేంజింగ్ ద డ్రెస్సెస్. నెక్స్ట్ స్టేట్మెంట్, ద ఆర్మీ డాష్ మార్చింగ్ టువర్డ్స్ ద ప్లేస్. ఓకే, ద ఆర్మీ డాష్ మార్చింగ్ టువర్డ్స్ ద ప్లేస్. ఓకే, మీరు ట్రై చేయండి, ఇక్కడ ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా. థర్డ్ స్టేట్మెంట్లో ఈజా, ఆరా. ఫోర్త్ స్టేట్మెంట్లో ఈజా, ఆరా. ఓకే, ఐ గివ్ యూ 5 seconds. ఓకే, లెట్స్ సీ నౌ. ద ఆర్మీ ఆర్ చేంజింగ్ ద డ్రెస్సెస్ బికాస్ the audience are taking the places or taking the seats. The army are changing the dresses. Next చూడండి, the army is marching towards the place. The army is marching towards the place. Why it is depends upon the objectives, what are they doing. So audience is watching movie. Movie is a singular, so that's why we use is. The audience dash taking the seats. They are taking the seats. Seats is a plural verb. Plural noun. So that's why we are taking plural verb as are. The army dash changing their dresses. The army dash changing their dresses. Where were dresses? Difference. So plural. That's why we are using the army are changing their dresses. Next statement. The army dash marking towards the place. Okay, place. So place is a singular. That's why the army is marching towards the place. Next. The jury dash divided. The jury dash taking a decision. Is a are. The jury is dash divided. The jury is divided. The jury dash taking a decision. The jury are divided.
The jury is taking a decision. Decision is a singular form. The jury is taking a decision. The jury are divided. Next, the police dash investigating the case. Cattle dash wandering in the farm. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కామెంట్ సెషన్లో చెప్పండి. నెక్స్ట్ ఆల్రెడీ చూసేసాం కదా, క్విక్ గ్లాన్స్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కలెక్టివ్ నౌన్స్. ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ సింగులర్ వర్సెస్ ప్లూరల్. పోలీస్, పీపుల్, వెర్మిన్, క్యాటిల్ వీటన్నిటిని కూడా మనం ప్లూరల్ నౌన్స్ అని అంటాం. ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ప్లూరల్ వెర్బ్స్ని యూజ్ చేయాలి. కలెక్టివ్ నౌన్స్ when thinking as one unit. డూయింగ్ వన్ సేమ్ థింగ్ సింగులర్ వెర్బ్. ఎప్పుడైతే ఈ కలెక్టివ్ నౌన్స్ అనేవి ఇందాక చెప్పుకున్నాం మనం, ఆ కలెక్టివ్ నౌన్స్ అనేవి డూయింగ్ ద వన్ సేమ్ థింగ్, ఒకటే విషయం చేస్తున్నా, ఒకటే పనిని చేస్తూ ఉంటే సింగులర్ వెర్బ్ని, వేరియస్ థింగ్స్ని చేస్తూ ఉంటే ప్లూరల్ వెర్బ్ని యూజ్ చేయాలి. ఒకటే వెర్బ్ చేస్తే సింగులర్, వేరియస్ థింగ్స్ చేస్తే ప్లూరల్ వెర్బ్ని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ఎగ్జాంపుల్స్ ఇవి. The audience is watching the movie. The audience are taking the seats. The army are changing the dresses. The army is marching towards the place. The jury are divided. The jury is taking a decision. The police are investigating the case. Cattle are wandering in the farm. ఇక్కడ పోలీస్ అండ్ క్యాటిల్కి మాత్రం మనం ఆర్ అనేది ఎందుకు యూజ్ చేసాం? ద కేస్ అనేది సింగులరే, ద ఫార్మ్ అనేది సింగులరే, కానీ ఇక్కడ మనం ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్, క్యాటిల్ ఆర్ వండరింగ్ అని అంటున్నాం. ఎందుకని అని అంటే ఈ పోలీస్, క్యాటిల్, పీపుల్, వర్మిన్ ఇవన్నీ కూడా ప్లూరల్ నౌన్స్. కాబట్టి వీటితో పాటు వచ్చేటప్పుడు మనం కూడా ప్లూరల్ వెర్బ్స్ రాయాలని నేర్చుకున్నాం కదా, అందుకని ఈ లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్కి కూడా మనం ఆర్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ rule number 30. By completing rule number 30, we already completed the 30 rules in 120 rules. So 90 more rules is going to be done in the next upcoming 10 days. Try to follow this video series to get more clarification about the English grammar rules to improve the marks in the grammar section and error detection in the English paper. So thank you so much, and the videos link is given in the description. Please watch that videos also. If you have any doubts, do comment under this video. Thank you. Subscribe this channel.